మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నేపథ్యంలో పీపీపీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పీపీ నాగిరెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, సాయినాథరెడ్డి, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తమారెడ్డి, నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ దేవనగర్ భాష, కౌన్సిలర్ సమ్మర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రేపు 10 గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని, అక్కడ నుండి కేంద్ర కార్యాలయానికి ఈ నెల 15వ తేదీ కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందని, వాటిని నేతలు కేంద్ర కార్యాలయానికి చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. 17వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని ప్రజల తరపున వచ్చిన వ్యతిరేకతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యలన్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం జరిగిందని తెలిపారు. అనుకున్న దానికంటే ఇప్పటికే 1,20,00,000 సంతకాలను ప్రజలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటీకరణను రద్దు చేయాలని ప్రజలు తమ సంతకాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసించారని తెలిపారు. కోటి సంతకాల సేకరణకు ప్రజలు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను గమనించైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని, పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానం చేయడం ఎంతో అసంబద్ధమైన విషయమన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందిగా వారు కోరారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 17 కాలేజీల్లో 10 కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి అలా ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలా, గవర్నమెంట్లోనే ఉంచాలనే ఉద్దేశంతోనే ప్రజల మద్దతు కోరి మరి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్ణయించడమైంది. మరి రేపు 10 గంటలకు ఇక్కడి నుంచి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి, 15వ తేదీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మరి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ రోజు 15వ తేదీ మరి ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి మాకున్న సమాచారం ప్రకారము ఇప్పటికే 1,00,000 సంతకాలు అనుకుంటే 1,20,00,000 సంతకాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మరి చేయడం జరిగింది. మరి విశేషమైన ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ పరం చేసేదానికి మరి ప్రభుత్వము నిర్ణయించడం అనేది చాలా అసంబద్ధమైన విషయము. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదల పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పేదల కోసం అని చెప్పి, పేద విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశం ప్రకటించడం జరిగింది. కానీ పేదల తరఫున నిలబడి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయడం, అలాగే కోటి సంతకాలు సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మా నియోజకవర్గం తరఫున కానీ సంతకాలను సేకరించడం జరిగింది. రేపు ఈ సంతకాలన్నిటినీ మన జిల్లా పార్టీ ఆఫీస్లో మరియు ద్వారా కేంద్ర ఆఫీస్లో సమర్పించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు. దీనికి పీపీపీ విధానానికి వైఎస్ఆర్సీపీ మద్దతుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతుని సంతకాల ద్వారా మాకు అందించడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ పీపీపీ విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని, ఈ పద్ధతి ఆగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ప్రజల వద్దకు పోయి ఈ విషయం ప్రజల నుంచే స్పందన తెలియజేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఊహించిన దానికంటే అనుకున్న డేటు కంటే ముందే 1,20,00,000 సంతకాలు రాష్ట్రమంతటా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రేపు ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం రేపు మన జిల్లా కార్యాలయానికి జరుగుతుంది. అక్కడి నుంచి జిల్లా కార్యాలయం నుంచి 15వ తేదీ కేంద్ర కార్యాలయానికి కూడా ఈరోజు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి 17వ తేదీ మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా అక్కడికి వెళ్ళి గవర్నర్ గారికి సమర్పించి ఖచ్చితంగా విత్డ్రా చేసుకునేంత వరకు గవర్నమెంట్ ఈ ప్రైవేటు పరాన్ని విత్డ్రా చేసుకునే వరకు పోరాడాలని నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా న్యాయపరంగా కూడా పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ప్రజల్లో వ్యతిరేకత దాదాపు 18 నెలల్లోనే అసలు మీరు బయటికి పోయి తిరగలేని పరిస్థితి ఉంది. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు, మహిళా విద్యార్థులకు, మెరిట్ స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా, అదేవిధంగా అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ, పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ 17 మెడికల్ కాలేజీని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ప్రజల మద్దతుని నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది.